సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అటువంటి పోస్టుల్లో ఇదొకటి. ఈ ఇద్దరిలో ఎవరి పరిపాలన బాగుంటుంది? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయాలంట. ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఇద్దరు వ్యక్తులకు పోలిక అని అన్నప్పుడు ఇద్దరి గురించి కూడా ఆలోచించాలి. ఒకరేమో హై లెవెల్లో ఉంటారు, ఒకరేమో డౌన్లో ఉంటారు. ఒకరేమో ప్రజాభిమానంలో అక్కడుంటే ఒకరు ప్రజాభిమానంలో కింద ఉంటారు. అటువంటి ఇద్దరు వ్యక్తులకి అసలు సంబంధం లేని పోలిక పెట్టకూడని వ్యక్తులకు పోలిక పెడుతూ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప చెప్పండి, ఎవరి పరిపాలన చెప్పండి అంటే ఎలా ఉంటుంది? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో నారా లోకేష్ బాబు గారి పాత్ర ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక విద్యాశాఖే ఎత్తుకుందాం. ఇప్పుడు నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా 2019 వరకు ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ బడులను బాగు చేయాలని కానీ, ప్రభుత్వ బడుల్లో సంస్కరణలు తీసుకురావాలని కానీ, ఆ పిల్లలకు మంచి వసతులు ఏర్పాటు చేయాలని కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు అనుకోలేదంటే అది అతిశయోక్తి కానే కాదు. 2019కి ముందు ప్రభుత్వ బడులు ఎలా ఉండేటివి, 2019 తర్వాత ప్రభుత్వ బడులు ఎలా ఉండేటివి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ బడుల్లోనూ, విద్యా వ్యవస్థలోనూ, వైద్య రంగంలోనూ సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాడు. ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చాడు. ప్రభుత్వ బడుల్లో అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ బడులకి పిల్లల్ని రప్పించాడు. అక్కడ మంచి వసతులు ఏర్పాటు చేశాడు. సిబిఎస్ఈ సిలబస్ ద్వారా నేషనల్ సిలబస్ని బోధించడం నేర్పించాడు. అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తే అమెరికాకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ బడుల్లో చదివే ఒక పేద బిడ్డ కూడా అమెరికా వెళ్ళగలడు అని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని సంస్కరణలు ఆయన విద్యా వ్యవస్థలో తీసుకొచ్చాడు. మరి నారా లోకేష్ బాబు గారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నాడో చెప్పండి? ప్రభుత్వ బడులు ఏమైనా బాగు చేశాడా? కనీసం ఒక్క సంస్కరణ అయినా తీసుకొచ్చాడా? గత సంవత్సరం, ఈ సంవత్సరం 10th క్లాసు ఎగ్జామ్ జరిగిన తీరు, ఆ ఎగ్జాము పేపర్ కరెక్షన్ జరిగిన తీరు, రిజల్ట్ గారు మనం చూసామంటే గత సంవత్సరం 90,000 మందిని ఫెయిల్ చేసేసారు. వాళ్ళందరూ కూడా లబోదిబోమంటూ పేపర్ వెరిఫికేషన్ పెట్టిస్తే అందరూ కూడా పాస్ అయ్యారు. 90 మార్కులు రావాల్సిన వాళ్ళకి 9 మార్కులు, 85 మార్కులు రావాల్సిన వాళ్ళకి 8 మార్కులు. అందరినీ ఆ విధంగా ఫెయిల్ చేసేసి రీకౌంటింగు, వెరిఫికేషను రెండూ చేపించిన విద్యార్థులు దాదాపు కూడా అందరూ పాస్ అయిపోయారు గత సంవత్సరం. ఇదంతా కూడా విద్యాశాఖ మంత్రి మిస్టేక్ కాదంటారా? విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అవ్వటం వల్లే ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఇలా ఏడ్చింది అని గత 2 సంవత్సరాల నుండి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అటువంటి నారా లోకేష్ బాబుకి జగన్మోహన్ రెడ్డితో పోలికేంటి? నారా లోకేష్ బాబు వాళ్ళ నాయనే జగన్మోహన్ రెడ్డితో పోటీ పడలేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ప్రజల్లో ఎలా ఉంటుందంటే ఆయన రోడ్డు పైకి పోతే ఇసుకేస్తే రాలనంత జనం. మరో వీడియోలో దాన్ని కూడా ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయనకి ప్రజాదరణ ఎలా ఉంటుందో, ఆయన రోడ్డు పైన కాలు పెడితే జనాలు ఎలా వస్తారు, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. కానీ నారా లోకేష్ బాబుకి అంత ప్రజాదరణ ఉందా? ఇసుకేస్తే రాలనంత జనం ఆయన కోసం ఎగబడతారా? పోనీ వాళ్ళ నాయనకైనా చంద్రబాబు నాయుడికైనా రోడ్డు పైన ఆయన వెళితే నిలబడితే జనం ఎవరైనా వస్తారా? దానికి ఉదాహరణ కూడా నేను చాలా వీడియోలు చూపించాను. చంద్రబాబు నాయుడు రోడ్డు పైకి వెళ్ళినప్పుడు జనాలు ఏ విధంగా ఆదరిస్తారో, ఆయన సెక్యూరిటీ తప్ప జనాలు కనపడరు. ఆయన మీటింగ్ మాట్లాడుతూ ఉంటే జనాలు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ పరిస్థితి. అటువంటి నాయకుల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డితో పోలిక పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగుంది, ఎవరు మంచి నాయకుడు, కామెంట్లు పెట్టండి అంటే ఇది చండాలమైన పోలిక. దయచేసి అటువంటి పోలిక పెట్టద్దండి. అటువంటి 2 ఫోటోలు పెట్టేటప్పుడు
వాళ్ళకి సరి సమానమైన నాయకుడు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోటో పెట్టండి. రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టి, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగుంది అంటే నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనే బాగుందంటాను. ఎందుకంటే విద్యా వ్యవస్థలో, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓడరేవుల నిర్మాణాలు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, అదేవిధంగా 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా అవినీతి లేకుండా వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, విలేజ్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా సెంటర్లు ప్రతి గ్రామంలో తీసుకొచ్చి పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కూడా మంచి పరిపాలన చేశాడు, కానీ వాళ్ళ నాయన పరిపాలనను ఆయన ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళాడు. ఇంకొద్దిగా కాదు, చాలా వరకు ప్రజల వద్దకు తీసుకెళ్ళిపోయాడు. అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో. వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు అని ఆయన చెప్పకుండా, వాళ్ళకు వచ్చింది వీళ్ళకి లేదని లేకుండా ప్రతి ఒక్కడు అర్హుడైతే చాలు సంక్షేమ పథకాలు ఇచ్చాడు. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో అర్హుడైన చూడాల, కావాల్సిన వ్యక్తికి అంతా ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి అలా చేయలే, అవినీతిని ఆయన ఎండగట్టాడు. అర్హుడైతేనే అతనికి ఏదైనా ఇవ్వండి, అర్హత లేకపోతే ఏమీ ఇవ్వద్దండి, నా పార్టీయా అవతల పార్టీయా చూడొద్దండి, అర్హుడైతే ఏ పార్టీ అయినా అతనికి చేసి తీరండి, ప్రభుత్వ ఫలాలు అందాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసినటువంటి గొప్ప సంస్కరణవేత్త జగన్మోహన్ రెడ్డి.